నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పెదపూడి మండలం గన్రేడు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. కొత్తపేటలో డిఎల్పిఓ ఆర్డీఓ కార్యాలయాల నిర్మాణానికి స్థల పరిశీలన. కొత్తపేటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎంపీ హరీష్ బాలయోగి. పెదపూడి మండలం గన్రేడు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఇంటింటికి వెళ్లి ఈ ఏడాది కాలంలో చేసిన గ్రామంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా 85,06,000 రూపాయలు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ నెల 11 సంవత్సరాల కాలంలో ప్రధాని మోదీ పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కరపత్రాలను అందించి వివరిస్తున్న యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గన్రేడు గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన మొత్తం 85,06,000 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనపర్తి నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా పొందిన లబ్ధి మొత్తం 160.3 కోట్ల 3 లక్షలు. రైల్వే శాఖ నుండి 292 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పొందిన లబ్ధి మొత్తంగా 452.2 కోట్ల రూపాయలు. ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండల ఎన్డీఏ నాయకులు, గన్రేడు గ్రామ ఎన్డీఏ నాయకులు, గొల్లల మామిడాడ ఎన్డీఏ నాయకులు జుత్తిక సూర్యకుమారి, జుత్తిక కృష్ణ, కమలంపూడి శివరామిరెడ్డి, సూరిబాబు, ఆర్ నాగు కార్యకర్తలు, తెలుగు మహిళలు, అధికారులు పాల్గొన్నారు. చాలా మాకు అలా చేసినందుకు చాలా ధన్యవాదాలు. మేమైతే డ్రైనేజ్ విషయంలో చాలా సఫర్ అయ్యామండి. మేము ఎన్నో ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఇట్లా ఎవరికన్నా ఎంత ఇస్తున్నారు? ఇంటికి తీసుకొచ్చేస్తున్నారా? రేషన్ ఇంటికి తీసుకొస్తున్నారా? సమస్యలు ఉన్నాయండి. రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, మనోజ్ రెడ్డి గారి నాయకత్వం, మనోజ్ రెడ్డి గారి నాయకత్వం. మా ఇంటి దగ్గర అడగడం మా ఇంటి కొత్తపేటలో నూతనంగా డిఎల్పిఓ ఆర్టీఓ కార్యాలయాలకు ఏర్పాటుకు చర్యలు జోరందుకున్నాయి. దీనికి అనువైన స్థలాన్ని ఎంపిక చేయడానికి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కలిసి కొత్తపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న స్థలాన్ని పరిశీలించారు. స్థానిక అధికారులు ఆర్డీఓ పి శ్రీకర్ ఈ స్థల పరిశీలనలో పాల్గొన్నారు. ప్రజలకు పాలనను మరింత సమీపంగా తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యాలయాల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. కొబ్బరికాయ కంటే అక్కడ అనిపించాం కదా, ఇంక కొబ్బరి డెవలప్ చేద్దాం అనుకున్నాం. వీకెండ్గా ఉంటుందంటే నేనే ప్రపోజ్ చేద్దాం. అదేమో పక్క కోర్టు అండి, మున్సిపల్ ఎస్టేట్ అసైన్మెంట్ అండ్ 102 డిమాండ్. అవునవును, వాళ్ళు పదే అడుగుతున్నారు. పైన వేయాలంటే బిల్డింగ్ 2 కోట్లు ఉన్నాయండి మనకి. 3 కోట్లు ఉన్నాయండి. 1 కోటి పోయిందండి. 3 కోట్లు కూడా పట్టుకొచ్చాను. బౌండరీ హైకోర్టు జడ్జి చేయడం తర్వాత ఆయన లా సెక్రటరీగా ఉంటాయి. ఇప్పుడేమో మనకి 2 ఉన్నాయండి.
ఒక ఎకరం వాళ్ళకి ఇచ్చి జడ్జి కోసం వెనకాల కట్టి 1 ఎకరు సపోర్ట్కి ఇవ్వాలి. మన డిఎల్ఏ ఆఫీసు ఆర్డీ ఆఫీస్ దానికి ఈఎస్పీ ఆఫీస్ అయితే వేరే సైట్ ఉందండి. అది అక్కడ ఆ పోలీస్ స్టేషన్ పక్కనే మంచి సైట్ ఉందండి. ఒకటి 1 ఎకర్ అబౌవ్ ఉంటుందండి. అది అక్కడ దానికి పురమైంది. ఇది మొన్న దీనికి ఇంకా మిగతా ఇష్యూస్ యాక్సెస్ ఇష్యూస్ ఏం లేవు. అంటే ఇక్కడ ఎలాగైతే రోడ్డు వేస్తారో ఇది వచ్చిందో దీనికి సపరేట్ ఎప్పుడు కూడా గేట్ మన దీంతో సంబంధం ఉండదండి. ఇంకా మనం వాళ్ళు తీసేసుకుంటే మన పోర్షన్ మన ఆఫీస్ కాంప్లెక్స్ మనకు సపరేట్గా ఉంటుంది. మన లెటర్ కూడా బట్టి రాసాయి చూసాను అన్నాడు మీద అన్న కలెక్టర్ దీన్ని పంపించాను. ఎక్స్ప్లెయిన్ చేసి ప్లేజేషన్ ల్యాండ్ తీసుకుంటా అనుకుంటాడని ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇది మన అన్యూటిలైజర్ అండి, వేస్ట్గా ఉంది, మనం దీనికి ఉపయోగపడే ఐడియల్ ఇది. కలెక్టర్ గారు కూడా చూసి డిసైడ్ చేశారు చెప్తే ఆయన కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి నేను కలెక్టర్ గారు పంపించేస్తానండి. ఒకసారి రైతులు ఏంటంటే ధాన్యం మార్కెట్ రేట్ వచ్చే వరకు దాచుకుని అప్పేమో మార్కెట్ కంటే లోన్ ఇచ్చేలాగా ధాన్యం అమ్ముకున్న తర్వాత ఏదో నామినల్ 25 పైస ఇంట్రెస్ట్ కింద ఫ్రీ కాస్ట్ ఆఫ్ కూడా తీసుకుంటాం. డ్యామేజ్ ఏమైనా ఉందా? పైన ఉంది, పైన కట్టినప్పుడే సరిగ్గా కట్టలేదు అప్పుడే బాడీ మరి మీరు రిపేర్ చేసుకుని వాడచ్చు అది రిపేర్ చేసుకోవాలి. నేను అడిగాను అంటే ఇప్పుడు మిగతా ఇంకా ఏదైనా ప్లేస్ డైలీ ఆఫీస్కి హ్యాండ్ అదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు వచ్చేస్తే హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళకి వీళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేసి నేను వాళ్ళ ఏంటంటే తహసీల్దార్ ఆఫీస్ కూడా ఎఫ్ఎల్ టైంలో కట్టిన రిటర్న్లు కట్టినటువంటి పంచాలు ఉండేదండి. అది ఉండిపోయింది. పెద్దది పోలీస్ స్టేషన్ ఎంఆర్ ఆఫీస్ ముందు కలుపుకుంటే మన అల్లాపురం అది ఉండిపోయింది. మేము ట్రావెలర్స్ బండ్లలో నాకు చెప్తారు ఎంఆర్ ఆఫీస్. అది మంచి హార్ట్ ఆఫ్ ది టౌన్ అందరికీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రెడ్డప్పవారిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి, స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత అంబేద్కర్దని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేసి వాటిని సాకారం చేసుకోవడమే అంబేద్కర్కు మనమిచ్చే గౌరవమని ఎంపీ హరీష్ బాలయోగి అన్నారు. ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ అసమానతలు లేని సమాజం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ నిరంతరం పోరాడారని వ్యాఖ్యానించారు. నాటి నేటి భావితరాలకు ఆయన ఒక స్ఫూర్తి శిఖరమని కొనియాడారు. అంబేద్కర్ బాటలో పయనించడం ద్వారా మనమంతా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. స్మార్ట్ మీటర్లను వేయించుకోవడం అంటే అదానిని మన ఇంటిలోకి తెచ్చుకున్నట్లే అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు అన్నారు. స్మార్ట్ మీటర్స్కి వ్యతిరేకంగా, విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపుదలను వ్యతిరేకంగా సిపిఎం పెద్దాపురంలో నువ్వులగుంట వీధి, పరదేశమ కాలనీ, గాంధీబొమ్మ సెంటర్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ అండతో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి ఇల్లు దోచుకునే విధంగా అదాని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో మన నట్టింటిలో నాట్యం ఆడనున్నారని అన్నారు. మన అనుమతి లేకుండా బెదిరించి మరీ స్మార్ట్ మీటర్ మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు కరెంటు బిల్లు వచ్చిన 15 నెల రోజుల లోపు బిల్లు కట్టేవారమని, ఇక నుండి బిల్లు ముందుగానే చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు వేస్తే బద్దలు కొట్టండి అని చెప్పిన లోకేష్ ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. బీజేపీ అండతో తెలుగుదేశం, జనసేన ప్రజల మీద కరెంటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల రూపంలో దాడి చేస్తున్నాయని, దీనిని ప్రతిఘటించాలని కోరారు. స్మార్ట్ మీటర్లకు మా ఇంటికి స్మార్ట్ మీటర్ వద్దని చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు దారపురెడ్డి కృష్ణ, నెక్కల నరసింహమూర్తి, గరగపాటి పెంటయ్య, కూనిరెడ్డి అప్పన్న, చెల్ల విశ్వనాథం, డి సత్యనారాయణ, గడిగట్ల సత్యబాబు, సిపిఎం మండల కార్యదర్శి క్రాంతి కుమార్ పాల్గొన్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత
మేము కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం. ఎక్కడా కూడా స్మార్ట్ మీటర్లో గత గవర్నమెంట్ వేసింది, మేము మాత్రం స్మార్ట్ మీటర్లు లేవు. ఇప్పటికే వేసిన స్మార్ట్ మీటర్లని బద్దలు కొట్టండి అని రైతులు పిలిపించారు. ఎవరన్నా స్మార్ట్ మీటర్లు వేస్తే జగన్ గవర్నమెంట్లో తక్షణం ఈ బద్దలు కొట్టండి ఆ వేళ లోకేష్ గారు ప్రజలకు పిలిపించారు. కానీ ఈవేళ అధికారంలోకి సంవత్సరం అయిన నుంచి ఇదే ఆర్గాని కంపెనీకి సంబంధించిన స్మార్ట్ మీటర్లకి 30,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చి మీటర్లు వేస్తుంది. ప్రజలు మీరు డబ్బులు కట్టొద్దని చెప్పి 93 నెలలు ప్రతి ఒక్క నెలకి కూడా ఈ స్మార్ట్ మీటర్ల బిల్లు దాంట్లో కలిపేస్తాడు. మనం ఇచ్చే లోడుని బట్టి 10,000 దగ్గర నుంచి 17,000 వరకు మీటర్ బిల్లు వేస్తాడు. అంటే మన లోడు 4 ఫ్యాన్లకా 6 ఫ్యాన్లకా 10 ఫ్యాన్లకా అని బట్టి మీటర్ ఒక కాస్ట్ పెరుగుతుంది. ఆ రకంగా 93 నెలల పాటు మనం బిల్లు కట్టాలి. అలాగే కరెంటు పోతే సంబంధం ఉండదు, మనం చెప్పుకుంటే నాలుగు ఉండదు. అలాగే ఇప్పుడు కరెంట్ ఎప్పుడు అంటే అప్పుడు మనకి అందుబాటులో వస్తుంది కదా, వాడిన తర్వాత మనం బిల్లు కడతాం. అది ముందే మనం బిల్లు కట్టి డబ్బులు కట్టేసి అప్పుడు వాడాలి. పగల ఒక రేటు, రాత్రులు ఒక రేటు, ఎండాకాలం ఒక రేటు. అలాగే ఆటోమేటిక్ సిస్టమ్ ఆ మీటర్లో బిగించేది. వచ్చి నీలింగ్ తీరు కరెంట్ బిల్లు అడగరు. అంటే ఒక పక్కనే కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నాం, ఫ్యాక్టరీలు కడతామని చెప్పి ఉన్న ఉద్యోగాలను ఎవరైతే మీటర్ కడుతున్నారో వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నారు, ఎవరైతే బిల్లు కట్టించుకున్నారో వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు. ఎక్కడ పరిశ్రమలు పెడతామని చెప్పి ఉన్న నిరుద్యోగాన్ని పెంచే పరిస్థితి ఈ ఆదాని ప్రైవేట్ కంపెనీకి చేస్తున్నారు. గత జగన్ చేశారు అన్యాయం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. అంటే ఇద్దరు కూడా అదానీ కంపెనీకి అనుకూలంగా చేశారు. మోడీని మాత్రం పల్లెత్తి మాట్లాడకుండా ఇద్దరు కూడా రాష్ట్రంలో అతోగతి. నిలిచిపోయిన రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని వైసీపీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి మలసాల భరత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిరనాలుగు రోడ్ల జంక్షన్ నుండి గాంధీబొమ్మ జంక్షన్ వరకు వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలంటూ వైసీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ వైసీపీ శ్రేణులు రైల్వే స్టేషన్ రోడ్డులో పర్యటించి షాపుల యాజమానులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించామని, ఎన్నికల కోడ్ కారణంగా మధ్యలో పనులు నిలిచిపోయాయని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా పెండింగ్లో ఉన్న టీడీఆర్ ఇవ్వకుండా రోడ్డు విస్తరణ పనులు కూడా మధ్యలో నిలిచిపోవడంతో షాపులు యాజమానులు అటుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే స్థానిక ఎమ్మెల్యే ఎంపీ స్పందించి రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జానకరామరాజు గారు, అలాగే యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్ గారు, అలాగే స్థానిక 84వ వార్డు ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ్ గారు, అలాగే మా నాయకులు కేఎం నాయుడు గారు, అలాగే ఇక్కడ చేసినటువంటి నాయకులందరూ ఆధ్వర్యంలో ఏదైతే స్థానిక చిన్నాల్ రోడ్ జంక్షన్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు రోడ్డు విస్తరణ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి దీన్ని పూర్తవడానికి అప్పటి ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులైనటువంటి అమర్నాథ్ గారు దాదాపు 3 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులతో డ్రైనేజ్ పూర్తి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమం ప్రారంభించాం. కాకపోతే ఈ టీడీఆర్ బాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ టీడీఆర్ బాండ్లు చాలా వరకు అందజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కొంతమంది లాస్ట్లో టీడీఆర్ బాండ్లు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో యజమానులు వాళ్ళకి టీడీఆర్ బాండ్లు పెండింగ్ ఉండడం వల్ల వాళ్ళు భయాందోళనకు చెందారు. ఎలక్షన్ ఉన్నాయి, ఏమవుతుంది ప్రభుత్వం ఏదైనా కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల అప్పుడు ఆపడం జరిగింది కొన్ని టీడీఆర్ బాండ్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల. అప్పట్లో ఈ స్థానిక నాయకులైనటువంటి ఆ కోరుకొండ కాశీ గారు కూడా చాలా గట్టిగా ట్రై చేసి ఎలక్షన్ ముందు అవ్వాలని ప్రయత్నం చేశారు. కాకపోతే ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ ఎలక్షన్ దగ్గర ఉండడం వల్ల ఈ కార్యక్రమం మా ప్రభుత్వం హయాంలో కాస్త డిలే చేయడం జరిగింది. కానీ కూటమి నాయకులు 2024 ఎలక్షన్ ముందు వాళ్ళ అధికారంలోకి వస్తే వారం రోజుల్లోని 2 వారాల్లోని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం, టీడీఆర్ బాండ్లో వారం రోజుల్లో ఇస్తాం, రోడ్లు 4 రోజుల్లో కంప్లీట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. స్థానికులందరికీ ఎంతో పేరు ఉన్నటువంటి రోడ్డు ఇది. ఇక్కడ వ్యాపారం కానీ లేదంటే ఈ రోడ్ నుంచి ఆ చిన్నాల్ రోడ్ జంక్షన్ నుంచి స్టేషన్కి వెళ్ళాలంటే ఇది మెయిన్ రోడ్గా చాలామంది రాకపోకలు జరిగాయి. ఈ పెండింగ్ ఉండడం వల్ల, ఈ రోడ్డు విస్తరణ పెండింగ్ ఉండడం వల్ల ఇటు ట్రావెల్ చేసే వాళ్ళకి, అదేవిధంగా ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా, అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్డు వల్ల డస్ట్ లేదంటే వర్షాలు పడితే ఇక్కడ నీళ్లు స్టాగ్నెంట్ అయిపోయి దోమల సమస్య
చాలా సమస్యలు వచ్చి రావడం వల్ల ఇక్కడ అనారోగ్యం కూడా అవుతున్నారు, బాధితులు ఉన్నారు చాలా మంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్ ముందు వారం రోజులు 4 రోజుల్లో కంప్లీట్ చేస్తామని, దాదాపు సంవత్సరం పైన అయినా కానీ ఒక్క ఇంచు కూడా ఇది కదలలేదు. టీడీఆర్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. పెండింగ్ ఉన్న టీడీఆర్లు ఇచ్చేసే ఎవరైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి మీరు దయచేసి మీరు చొరవ చూపించి మంచి ఎక్కువ మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని గెలిపించారు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారిని అలాగే ఎంపీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక ప్రజల తరఫున మేము విన్నపం ఇవ్వడం చెప్తున్నాం. వీళ్ళు వెంటనే చొరవ తీసుకొని మీరు ఈ ప్రాంతాన్ని ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ టీడీఆర్ బాండ్లు అలాగే ఈ రోడ్డు విస్తరణ కంప్లీట్ చేసి ఇక్కడ వ్యాపారులకి ప్రజలకి సహకరిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా అనకాపల్లి రింగ్ రోడ్డు వద్ద గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాడి రత్నాకర్ జన్మదిన కేకును నాయకులు కార్యకర్తలు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగులకు పేదలకు రైస్ బ్యాగులను, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు. దాడి రత్నాకర్కి అనకాపల్లి, కసింకోట మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, సర్పంచ్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్లు, మత పెద్దలు, వివిధ దేవస్థానంల చైర్మన్లు, కుల పెద్దలు, మహిళా నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. అనకాపల్లి పట్టణంలోని వివిధ ప్రాంతాలలో దాడి రత్నాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం తుమ్మపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు రోగులకు పండ్లు, పాలు, రొట్టెలు పంచిపెట్టారు. చినరాజుపేటలో గల శ్రీ చౌడేశ్వర సాంబమూర్తి దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం మరియు ఇతర ప్రాంతాలలో వివిధ సేవా కార్యక్రమాలు పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. మెలియాపుట్టి మండలం ముకుందాపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యక్రమం రెడ్డి శాంతి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ ముకుందాపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రస్తుత కూటమి పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు సూపర్ 6 వంటి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని, అయితే సంవత్సర కాలం గడిచిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనకి ఇవ్వకపోవడం కాదు, అందరికీ సరి సమానమైన న్యాయాన్ని చూసాం. అవతల డబ్బున్న వాళ్ళకి ఒకే న్యాయం, మనకి పేదవాళ్ళకి ఒకే న్యాయం. అవతల మనం గిరిజనులు, మన బలహీన బడుగు వర్గాలు మాకు న్యాయం చేయటం లేదని లేదు. అందరూ సరి సమానం, ఈక్వాలిటీ అంటే సామాజిక న్యాయాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు మన అందరి అన్నదమ్ముడు, అభిమాన నేత జగనన్న గారు. ఇక్కడికి వచ్చి సంవత్సరం 2-3 నెలలు అవుతుంది. ఏమైనా చేశారా? ఈ కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అడుగుతున్నారు, ఏమైనా చేశారండి?
రైతు భరోసా ఇప్పటికి 2 సార్లు పెట్టుకోవాలి. ఒక్కసారి పెట్టిందా మనకి? మన అక్క చెల్లెలకి పండగ వస్తే, దసరా వస్తే ఎలా మనం ఏ రోజంతా మనం షాపుల్లోనే ఉండేవాళ్ళం. మన పిల్లలకి బట్టలు, మనకు బట్టలు, అవునా కదా? చేయవద్ద ఇంట్లో చక్కగా కోడుకోవాలి, అన్నీ వండుకొని ఎంత బాగుండేది. ఇప్పుడు ఏంటి? బ్యాంకులకి వెళ్తే రూపాయి లేదు. ఎందుకు? మనం నిరసనదే. మనం మీ బ్యాంక్ అకౌంట్లు తీయండి. 2024 జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి వరకు బ్యాంక్ అకౌంట్ చూడండి. జగనన్న వెళ్ళిన బ్యాంక్ అకౌంట్ చూడండి. రూపాయి కూడా పడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూటమి ప్రభుత్వం తెచ్చింది. కాబట్టి మనం వీళ్ళకి బుద్ధి చెప్పి ఆ మార్గం మనం తీసుకురావాలి. ప్రతి ఒక్కరికి అవగాహన పరచాలి. మోసపోకూడదు. నమ్మకాన్ని ద్రోహం చేసిన వారికి మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు ఇప్పుడు వచ్చి సుప్రపాలనని ఊరు తిరుగుతున్నారు. 2-3 వస్తున్నారు. ఇప్పుడు మనం చూడండి ఎంతమంది కూర్చున్నాం. వాళ్ళు మాత్రం దొంగతనంగా వస్తున్నారు. 2-3-4 జెండాలు మాత్రం అంత కడుతున్నారు. వచ్చేవాళ్ళు 2-3 అవునా కాదండి? వచ్చి మేము అది అందించాం ఇది అందించాం అంటున్నారు. ఉండే పెన్షన్లు కూడా తీసేస్తున్నారు. ఏమీ అందించలేకపోతున్నారు. కేవలం వాళ్ళంతా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిపోయారు. ప్రజల డబ్బు తినడానికి అలవాటు అయిపోయారు. ప్రజల సంక్షేమం వాళ్ళకి అవసరం లేదు, అభివృద్ధి అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే ప్రజల డబ్బు ఎలా దోచుకోవాలి, ఎలా పంచుకోవాలి, ఎలా తినాలి, ఎలా స్థిరపడాలి, అదే కూటమి ప్రభుత్వం లక్ష్యం. దయచేసి అందరం కూడా మనం కూటమి ప్రభుత్వం చికెన్ వేస్ట్ మాఫియా దాడుల నుండి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, జర్నలిస్టులపై దాడి చేసే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీని కలిసిన తెలుగు జర్నలిస్టు ఫోరం విశాఖ జిల్లా కమిటీ. చికెన్ వేస్ట్ వ్యర్థాలపై వాస్తవాలను ప్రచురించిన జర్నలిస్టులపై చికెన్ వేస్ట్ మాఫియా భౌతిక దాడులకు తెగబడుతోంది. చంపేస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. నిజాలు నిర్భయంగా వెలికితీసి వార్తలు ప్రచురించిన జర్నలిస్టులపై దాడులు ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులను జర్నలిస్టులు భయపడరు. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 24 గంటల్లో ఏపీ టుడే రిపోర్టర్ దాడిపై చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతాం. అందరికీ నమస్కారం. నా పేరు పీటర్ ప్రదీప్. తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఉమ్మడి విశాఖ జిల్లా జనరల్ సెక్రటరీ. గత కొద్ది రోజుల నుంచి కూడా జర్నలిస్టులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా చూస్తే ప్రజా సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తున్న జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. ఈ యొక్క దాడుల్లో జర్నలిస్టుల ప్రాణాలు కూడా పోయేలాగా కొంతమంది ముఠా దాడులు చేసే పరిస్థితి కనబడుతుంది. ఇంత దారుణమైన పరిస్థితి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నది. గత కొద్ది రోజుల నుంచి కోడి వ్యర్థాలపైన జర్నలిస్టులందరూ కూడా గలవెత్తి వార్తలు అయితే ప్రశ్నిస్తున్న నేపథ్యంలో జర్నలిస్టులపై దాడి చేసే పరిస్థితి కనబడుతుంది. సభ్య సమాజం ఎక్కడికి వెళ్తుందో తెలియలేని పరిస్థితి కనబడుతుంది ఉమ్మడి విశాఖ జిల్లాలో. ఇప్పటికే అనకాపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీని కూడా కలవడం జరిగింది. తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరఫున నేను, అలాగే ఉమ్మడి విశాఖ జిల్లా ప్రెసిడెంట్ ఎంఎస్ రావు గారు కూడా కలవడం జరిగింది. అడిషనల్ ఎస్పీ గారికి ప్రతి ఒక్కటి తెలియజేయడం జరిగింది. ఏదైతే జర్నలిస్టులపై దాడులు ఎలా జరుగుతున్నాయి, ఎటువంటి వార్తలు ప్రజల నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న నేపథ్యంలో జర్నలిస్టులపై ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, గత కొద్ది రోజుల నుంచి అనకాపల్లి జిల్లాలో జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో జర్నలిస్టులపై అవన్నీ కూడా టీజీఎఫ్ లెటర్ హెడ్ మీద అయితే అడిషనల్ ఎస్పీ గారికి అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం అంతా కూడా అడిషనల్ ఎస్పీ మొత్తం విని దీనిపై కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం సభ్యులకైతే హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా వరకు తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరపున అయితే జర్నలిస్టులపై జరిగిన దాడుల కోసం చాలా వరకు గలవెత్తడం జరిగింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో కోడి వ్యర్థాలకు సంబంధించి కూడా ఏదైతే వార్తా కథనాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో దాడులు జరుగుతున్న ఏదైతే ఉందో ఈ దాడులపై అయితే అరికట్టవలసిందిగా కూడా అనకాపల్లి జిల్లా ఎస్పీ గారికి అలాగే అడిషనల్ ఎస్పీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. 24 గంటల్లో ఏదైతే ఈ యొక్క 24 గంటల్లో పోలీసులు జర్నలిస్టులపై జరిగిన దాడుల్లో ఏవైతే ముఠా ఉందో ఆ ముఠాపై అయితే చర్యలు తీసుకోకపోతే 24 గంటల్లో చాలా కఠినంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద అయితే ధర్నా ఉంటుంది. తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరపున అయితే పిలుపునిస్తాం. కన్ఫర్మ్గా ఎవరైనా సరే ఏ ముఠా కోడి వేస్టేజ్కి సంబంధించి ముఠా కొంతమంది కేటుగలు తయారైపోయి కూడా జర్నలిస్టులు నోరు అరికట్టాలి, జర్నలిస్టులు గలాన్ని అయితే బయటికి తెలియనివ్వకుండా జర్నలిస్టులపై దాడి చేయాలి, ఎవరు అడిగిన వాళ్ళు ఉన్నారంటూ కూడా వెచ్చవిడిగా రెచ్చిపోతున్న ఈ యొక్క ముఠాకైతే
చెక్ పెట్టవలసిందిగా అనకాపల్లి జిల్లా పోలీసులకైతే తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరపున కోరే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెదపూడి మండలం గన్రేడు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. కొత్తపేటలో డిఎల్పిఓ ఆర్టీఓ కార్యాలయాల నిర్మాణానికి స్థల పరిశీలన. కొత్తపేటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎంపీ హరీష్ బాలయోగి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.